ఈ నెల 15వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశమవుతోంది. హైకోర్టు తీర్పుపై ప్రధానంగా చర్చించనుంది కేబినెట్. సీఎం అధ్యక్షతన సచివాలయంలో భేటీ అవుతోంది కేబినెట్. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం అంతా తలమునకలుగా ఉంది. ఒకవైపు రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఎన్నికలకు సంబంధించింది కాదు, ఎన్నికలు జరుపుకోవచ్చు ముందు రిజర్వేషన్ ప్రకారం. కానీ ఈ బీసీ రిజర్వేషన్లు 42% ఏదైతే కోరుతున్నారో దానికి సంబంధించి స్టే విధించామని హైకోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ నెల 15న తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. హైకోర్టు తీర్పుపై చర్చించనున్నారు కేబినెట్ సభ్యులు. సీఎం అధ్యక్షతన ఈ భేటీ ఉండబోతోంది. రిజర్వేషన్లపై పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లొచ్చని చెప్పింది హైకోర్టు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పోరాడేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. హైకోర్టు ఆర్డర్ కాపీ ఆధారంగా ఈ విచారణ కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. ప్రభాకర్, కేబినెట్ ఎందుకు సమావేశమవుతుంది 15న? అండ్ ఇక దీనిపై సుప్రీంకి వెళ్తోందా ప్రభుత్వం? ఇది రెగ్యులర్ కేబినెట్ సమావేశాల్లో భాగంగానే 15th కి షెడ్యూల్ అయింది కేబినెట్ సమావేశం. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశాలపైన మాత్రం చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టుకు సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇక దీనిపై పూర్తి స్థాయిలో డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా 42% రిజర్వేషన్స్, అట్లాగే 42% రిజర్వేషన్స్ హైకోర్టు తీర్పు ఏ విధంగా వచ్చింది, జడ్జిమెంట్స్ ఏ విధంగా ఉంది, స్టే ఆర్డర్ లో ఏమి ఇచ్చారు అనే దానిపైన పూర్తి స్థాయిలో డిస్కస్ చేయనున్నారు. హైకోర్టు తీర్పులో మనం మార్నింగ్ చూసాం, క్లియర్ గా ఉంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. కాకపోతే 42% రిజర్వేషన్ పైన జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 41, 42 పైన స్టే విధిస్తున్నట్టుగా హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. సో దానిలో భాగంగానే ఈ పాత జీవోలను ఈ జీవోలను స్టే ఇచ్చినందున ఫ్యూచర్ లో ఎలా ముందుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టులోకి వెళ్లి స్టే వెకేట్ చేయించడానికి ఎలాంటి సంప్రదింపులు జరపాలి, ఎలా సీనియర్ కౌన్సిల్ ఎలా వాదించాలి అనే దానిపైన ప్రధానంగా కేబినెట్ చర్చించనుంది. ఇప్పుడు 42% తో వెళ్ళాలా, లేకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇస్తూ వెళ్ళాలా అనే దానిపైన కూడా ప్రభుత్వం ఇంకా ఆలోచనలో ఉంది. కాబట్టి ఒకవేళ 42% కావాలంటే మాత్రం సుప్రీంకోర్టులో స్టే వెకేట్ చేయించడం అనేది అనివార్యంగా మారింది. సో హైకోర్టులో స్టే ఉండగా సుప్రీంకోర్టు స్టే వెకేట్ చేస్తే తప్ప ఎలక్షన్స్ కు వెళ్ళడానికి అవకాశం లేదు. సో దానిలో భాగంగానే అన్ని అంశాలను చర్చించడానికి అయితే కేబినెట్ సమావేశం అవుతుంది. రైట్ ప్రభాకర్.